బల్లారాధన, ఉపవాస ప్రార్థనలు ఎన్నో చేస్తున్నాం, మంచిది. సేవకులు ఇళ్ళమిడి తిరిగి ప్రార్థన చేయటం కూడా మంచిదే. కానీ ఏమైపోతుంది ఈ సమాజం? ఈ క్రైస్తత్వాన్ని సరిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు అనేక మంది దైవ సేవకులు. తప్పిపోయిన వారు, పడిపోయిన పాస్టర్లు, అవిశ్వాసులు, ఐంగేజులు, మరి ఎన్నో ఉన్నాయి ఇళ్లలో. ఇవన్నిటినీ సరిదిద్దడానికి కంకణం కట్టుకొని అనేక పల్లె పట్టణాలు తిరిగి ఈ రాజ్యసువార్త ఆది అపోస్తులు ఎలాగైతే ప్రకటించాడో కష్టార్జితంతోనండి, వాళ్ళ శాఖంతో ఎవరు డబ్బులకు ఆశపడాల, దశం భాగాలకు కానీ, పదం ఫలాలకు కానీ, నీ ఒడ్లు బత్తాలకు కానీ, నీ మిరగాయలకు కానీ, నీ గొర్రె మేక మందలకు ఆశపడాల. అపోస్తులు డారాలు కుట్టుకున్నాడు, కష్టపడి చాకిరి చేసి 6 నిమిషాల పగులు పనిచేశాడు, రేత్రంతా దేవుని పనిచేశాడు. మీరు రేత్రి 1 గంట సేపు కూర్చోటానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచించండి. ఏదన్నా ఒకటి జరిగితే గుంపులు గుంపులు కూర్చొని చెప్పుకుంటాం. అందుకే మీరు అపవాచ్యులు కూర్చున్న చోట కూర్చోవద్దు.